రఘు, నీ హెల్మెట్, లంచ్ బాక్స్ టేబుల్ పైన పెట్టాను. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్ళు. రఘు, నీ హెల్మెట్, లంచ్ బాక్స్ టేబుల్ పైన పెట్టాను. ఈరోజు నీకిష్టమైన బెండకాయ వేపుడు చేశాను. మొత్తం తినేసేయ్. సాయంత్రం పార్టీ ఉందన్నావుగా, తాగి మాత్రం డ్రైవ్ చేయకు. జాగ్రత్త. రఘు, నీ లంచ్ బాక్స్, హెల్మెట్ టేబుల్ పైన పెట్టాను. ఈరోజు ఈవినింగ్ త్వరగా రా ఇంటికి. నీ బర్త్డే కదా, కేక్ కట్ చెయ్యాలి. పార్టీలని ఫ్రెండ్స్ తో బయటికెళ్ళకే. బాయ్ నాన్నా, జాగ్రత్త. హలో అంకుల్. చెప్పమ్మా. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటమ్మా? 2 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆంటీ వాయిస్ వినిపిస్తుంది, కానీ మీ అబ్బాయి కనబడట్లేదు. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంకుల్? సారీ అంకుల్, నేనేమైనా తప్పుగా అడిగానా? లేదమ్మా, ఇది నాకు అలవాటైన ప్రశ్నే. గత నెల రోజులుగా ఇదే జరుగుతోంది. ఎందుకంటే మా అబ్బాయి చనిపోయి నెల రోజులు పైనే అయ్యింది. అప్పటినుంచి మా ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వాడింకా బతుకున్నట్లు, ఆఫీసుకు వెళ్తున్నట్లు, వాడికి కావలసినవన్నీ అరేంజ్ చేస్తూ తనలో తనే మాట్లాడుకుంటుంది. అసలేమైంది అంకుల్? మీ అబ్బాయి ఎలా చనిపోయారు? ఆ రోజు వాడి బర్త్డే. వద్దన్నా ఆఫీసుకు వెళ్ళాడు. వాళ్ళమ్మ వాడి కోసం అన్నీ రెడీ చేసి ఎదురు చూస్తోంది. కానీ వాడు మాత్రం ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాడు. తాగి డ్రైవ్ చేశాడు. మాకు మాత్రం జీవితాంతం పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మీరు తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ప్రాణాలు, మీ ఎదురుకుండా వస్తున్న వారి ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయని మీకు గుర్తుండవు. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారని మీ మైండ్లో ఉంటే ఎలాంటి తప్పిదాలు జరగవు. తాగి డ్రైవ్ చేయకండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకండి.